అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజు మేము ముందుకు వస్తున్నాను. గత 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ దేవాదాయ శాఖ ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించిన జ్వాలాపురి శ్రీకాంత్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి బుచ్చిరాం ప్రసాద్ గారిని అవహేళనగా మాట్లాడుతూ, కించపరిచే విధంగా మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తూ, దాంతోపాటు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కి సంబంధించి క్రెడిట్ సొసైటీ గురించి మాట్లాడటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆయన మాట్లాడిన మాటకి నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకున్న ఒక బ్రాహ్మణునిగా నాకు ఉంది. కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే 2014, 2019లో ఎవరు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దాంట్లో ఈ వ్యక్తి కూడా ఒక పదవిని అనుభవించిన వ్యక్తి. తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం ఏం చేశాడు, పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ మనిషి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, అలాగే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న బుచ్చిరాం ప్రసాద్ గారిని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఈరోజు నేను ప్రెస్ మీట్కి వచ్చి ఈయన మాట్లాడుతూ ఉంటుంటే సిగ్గుచేటుగా ఉంది. నువ్వు అడుగుతున్నావు జ్వాలాపురి శ్రీకాంత్, మా చైర్మన్ గారు నువ్వు అన్నావు కదా, నువ్వు బ్రాహ్మణ పుటక పుట్టావని. నువ్వు ఏ పుటక పుట్టావని నేను అడుగుతున్నా. నేను కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యమైనప్పుడు నువ్వు ఏ పుటకలో ఉన్నావు? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దిక్కుమాల పని బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేయటం. ఆ రోజున సజావుగా సాగుతున్న బ్రాహ్మణ కార్పొరేషన్ని మీ స్వార్థాల కోసం, మీ స్వలాభాల కోసం కార్పొరేషన్ తీసుకుపోయి నిర్వీర్యం చేసిన ఘనత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ రోజున 2019, 2024 మధ్యలో మీరు ఎందుకు డైరెక్టర్లు నియమించలేకపోయారు? కార్పొరేషన్ నిధులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? అలాగే ప్రతి దేవాలయాల్లో ఒక బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని మీరు ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఎందుకు నియమించలేకపోయారు? సిగ్గులేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ రోజున. నువ్వు ఈ రోజున వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి ముందు నువ్వు మాట్లాడతావా? గురిగించ దాని ముడ్డి కింద నలుపు చూసుకోదంట, అందరి నలుపు ఎత్తుకుతుంటే తన నలుపు చూసుకోదంట. అట్లానే నువ్వు చెప్పే పద్ధతి అలా ఉంది. ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా అనేక మందికి లబ్ధులు పొందిన విషయం నీకు తెలిసిన విషయమే. ఆ రోజు నువ్వు చేసే రోజు నువ్వు మీ ఊరికి సంబంధించిన వాళ్ళకి నువ్వు రుణాలు ఇప్పించలేదా? నువ్వు చెయ్యలేదా? మీ ప్రభుత్వంలో ఎన్ని రుణాలు ఇప్పించారు? ఎంతమంది బ్రాహ్మణుని మీరు ఇచ్చేయగలిగారు? ఈ రోజున ధూపదీప నైవేద్యాల కింద మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ ప్రభుత్వంలో ధూపదీప నైవేద్యాలు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ చంద్రబాబు నాయుడు గారు సరిపోదు అని చెప్పేసి 5,000 ఉందని 10,000 ఉందని 15,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంది. ఇది గుర్తుపెట్టుకో ముందు మాట్లాడే ముందు. ఇంకో విషయం, ఆ రోజున క్రెడిట్ సొసైటీకి సంబంధించి క్రెడిట్ సొసైటీకి మీరు నిర్వీర్యం చేస్తే మేమంతా రోడ్డు మీదకి ఎక్కాం. మీరు రోడ్డు మీదకి ఎక్కి ఆ కార్పొరేషన్ కాపాడండి మేము ఎక్కితే మా మీద మీ వాళ్ళ చేత అనేక మాటలు మాట్లాడించి నువ్వు చేసిన ఘనత మీది కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఈ రోజున అదే మా కూటమి ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు ఇచ్చే సబ్సిడీ రుణాల కింద ఇవ్వమని చెప్పనిచ్చింది. ఆ రోజు కార్పొరేషన్ ఏర్పడినప్పుడు సబ్సిడీ రుణాల మీద ఎలా అయితే చేసిందో, ఈ రోజున మళ్ళీ అదే సబ్సిడీ రుణాలు మళ్ళీ ఏర్పాటు చేసుకోమని చెప్పి చిన్న వ్యాపారస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి 25 కోట్ల రూపాయలు సబ్సిడీ రుణాలు మంజూరు చేద్దామని చెప్పేసి తీర్మానం చేస్తే, ఈ రోజున బ్రాహ్మణులకు మేలు జరుగుతుందని ఆ బాధ తట్టుకోలేక మునికిని చాటుకోవడం కోసం ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. బేషరతుగా నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకున్నావా? సరే ఉంది. లేకపోతే ముందున్న రోజుల్లో నువ్వు చాలా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తాను మీకు తెలియజేస్తున్నాను. ఈ ముఖంగా బ్రాహ్మణ సోదరులారా, ఇలాంటి వ్యక్తులు తన పదవుల కోసం ఎంత నీచానికని దిగజారడానికి సిద్ధపడిన వ్యక్తులు ఇట్లాంటి వ్యక్తి ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి, పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ గూటికి చేరి ఆ పదవిని అనుభవించాడు. ఈ రోజున మళ్ళీ మారటానికి ప్రయత్నం చేసి చేసిన సందర్భాలు కూడా మాకు వినపడ్డది. మళ్ళీ నవ్వుతూ కాకరి చుమ్మేస్తారని ఆ పదవుల్లో కాపాడుకోవడం కోసం అట్లా నిలబడి ఈ రోజున బ్రాహ్మణుల మీద నీకు ప్రేమ ఉన్నదా? మరి బ్రాహ్మణుల మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ రోజున బ్రాహ్మణుల మీద దాడి జరుగుతున్నప్పుడు నువ్వేం చేశా? బ్రాహ్మణుల యొక్క యజ్ఞోపవేతాలు దింపినప్పుడు ఏం చేశా? ఒక బ్రాహ్మణుని బాపట్లలో భౌతిక దాడి చేసినప్పుడు నువ్వు నిద్రపోయావా శ్రీకాంత్? సిగ్గుండద్దు మాట్లాడటానికి. నువ్వు ఇవాళ బ్రాహ్మణుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? బ్రాహ్మణ సోదరులారా, ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్మితే, వాళ్ళు చెప్పే మాటలు వింటే మన గొయ్యి మనల్ని తీసిపెట్టే రకాలు ఇట్లాంటి వ్యక్తులు.
దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ సోదరులు ఒక్కడే చెప్తున్నాను, మనం ఎవరు మనకి ఆ రోజున మనల్ని మన పరిస్థితులను చూసి ఆ రోజున ఆదుకొని ఈ రోజున మనకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒక్కసారి మన మనస్సాక్షిగా మనం ఆలోచిద్దాం. ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటలు ఎవ్వరూ దయచేసి నమ్మవద్దు. ఇంకో ప్రధాన అంశం చెప్తున్నా, ఈ రోజున బ్రాహ్మణులకు మేలు జరిగింది అని అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ద్వారానే మనకి ఈ రోజున బ్రాహ్మణులకి మేలు జరిగింది. ఆ రోజున బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతున్న మాట్లాడిన ఈ వ్యక్తి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడా? ప్రతి దేవాలయాల ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించారు, ప్రతి ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, డైరెక్టర్లు నియమించారు. మీ ప్రభుత్వంలో డైరెక్టర్లు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ రోజు డైరెక్టర్లు ఇవ్వాల, ఇస్తానన్న డబ్బు ఇవ్వాల కార్పొరేషన్కి. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు శ్రీకాంత్, సిగ్గుండాలి మాట్లాడే ముందు. బ్రాహ్మణ సోదరులారా, నేను చెప్పింది అవునా కాదా అని మీరు ఒక్కసారి ఆలోచించండి.